హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే మా పీజీలో అయితే ఫుడ్ అయితే బాగాలేదనమాట. ఫుడ్ కాదు, కర్రీ. అందుకని మేమైతే టమాటో రైస్ అయితే ప్రిపేర్ చేసాము. కడాయి పెట్టాను. కడాయి పెట్టి కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసాను అనమాట. వేసాక కొంచెం హీట్ అవ్వాలి కదా, హీట్ అయ్యేంత వరకు అయితే ఉంచాను అనమాట. ఇంకా నేను నా ఫ్రెండ్ అయితే అలా ప్రిపేర్ చేసాము. మాకైతే ఇండస్ట్రియల్ స్టవ్ అయితే అలో లేదు మా పీజీలో, బట్ మేమైతే యూజ్ చేస్తున్నాము. సమ్ టైమ్స్ యూజ్ చేయాలి, ఇంకా తప్పదు కదా. అందుకని ఇంకా మేమే రూమ్లో కూర్చొని ఇంకా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అలా స్టార్ట్ చేసామన్నమాట. స్టార్ట్ చేసి ఇంకా మొత్తానికైతే టమోటా రైస్ అయితే ఫినిష్ అయితే బాగానే వచ్చింది. ఫినిషింగ్ అయితే మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. హీట్ ఎక్కిందనమాట. హీట్ ఎక్కిన తర్వాత ఆవాలైతే వేసుకున్నాను. ఆవాలైతే చిటపట అనే అంతవరకు మీరు ఉండించండి, ఎందుకంటే అది టేస్ట్ అయితే వేరేగా వస్తుంది, పచ్చిగా ఉంటుంది. తర్వాత అయితే కొంచెం జీలకర్ర వేసుకున్నాను అనమాట. నేను జీలకర్ర వేసుకుంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది మనకు వస్తుంది. సో అందుకని నేను యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే మీరు వేసుకోవద్దండి. కొంచెం అది కూడా లైట్గా గోల్డ్ కలర్లో వచ్చేంతవరకు అలా ఉండించండి. తర్వాత మీకు తెలిసిందేగా చిటపటలాడే ఆనియన్స్ అయితే మనము రెడీగా పెట్టుకున్నాం అనమాట. ముందే అన్నీ కట్ చేసుకునేసాను. ఆనియన్స్ అయితే నేను ఒక ఆనియన్ తీసుకున్నాను. అయితే అది పెద్దది. మేము ఇద్దరం ఉన్నామన్నమాట పీజీలో. ఆ రూమ్లో అది 2 షేరింగ్. సో మేమైతే అలాగా ప్రిపేర్ చేసాము. 2 టమోటాస్ అండ్ ఒక ఆనియన్నే తీసుకున్నాను అనమాట. సరే, ఆనియన్ అయితే మొత్తానికి ఫ్రై అయిపోయింది, గోల్డ్ కలర్లో అయితే వచ్చేసింది అనమాట. తర్వాత అయితే టమోటా అయితే వేసుకున్నాను. ఇక్కడైతే మనకి కరివేపాకు అవన్నీ అయితే మేము కొనలేదు కదా, అందుకని మేము వేయలేదు. మీరు కరివేపాకు అవన్నీ యాడ్ చేసుకోండి, చూడ్డానికి అండ్ హెల్త్కి చాలా మంచిది కదా. ఇంకైతే మీకు తెలిసిందే కదా, సాల్ట్. అన్నిటికీ ముఖ్యంగా మనం ఏం కావాలి, మనకు సాల్టే కావాలి, ఎందుకంటే టేస్ట్ కోసం. సో ఉప్పు లేకుండా ఎవరు తింటారండి? ఎవరు తినలేరు కదా. ఉప్పు ఉంటే మన వాళ్ళకి రోషం ఎక్కువ అంటారు కదా, అలాగే అనమాట. సో ఇది ఫ్రై అయితే అవుతుందన్నమాట. టమోటా అయితే నేను ఫ్రైలో పెట్టాను అనమాట. ఆయిల్ అయితే మీకు తక్కువ అని అనిపిస్తే ఆయిల్ కూడా మీరు వేసుకోండి లైట్గా మధ్యలో, లేదా ముందే కూడా మీరు వేసుకోండి. కొంతమంది ఆయిల్ తింటారు, కొంతమంది లైట్గా తింటారు కదా. తర్వాత అయితే మీకు తెలిసిందే కదా, నేనైతే పసుపు అయితే వేసాను. పసుపు తర్వాత ఇంకా కారం అయితే వేసాను అనమాట. వెంటనే కారం కూడా వేసేసాను. తర్వాత అయితే ఇంకా మసాలా పొడి ఉంటుంది కదా, చికెన్ మసాలా లేదా గరం మసాలా ఏదో ఒకటి దాంట్లో వేసుకున్నాను అనమాట. తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకున్నాను అనమాట. అలాగే కొంచెం మళ్ళీ గ్యాప్ పెట్టేశాను అనమాట. నేనైతే క్యాప్ పెట్టేసి తీసాక ఇలాగ మొత్తం ఆయిల్ అంతా ఒక దగ్గరకు అయితే వచ్చిందనమాట. తర్వాత రైస్ వచ్చి పొడి పొడిగా ఉంటే మనకి చాలా బాగుంటుంది. సో మీరైతే ముందుగానే పొడి పొడిగా తీసుకోండి అండ్ కుక్ చేసుకునేటప్పుడే ఒకసారి చూసుకోండి. మా హాస్టల్లో అయితే ఎక్కువ కుకింగ్ పెట్టారనమాట, తెలిసిందే కదా. ఇంకా ఆ రైస్ అయితే అలాగే ఉంటుంది. సరే, మేము తీసుకున్నాము ఆ రైస్. ఇంకా అది పొడి పొడిగా కొంచెం నలుపుకొని ఒంట్లు ఉంటాయి కదా, అందుకని నేను చేతితోనే వేసాను అనమాట రైస్ అయితే. ఇంకా మొత్తం ఇంకా మీకు తెలిసిందే కదా, అలా ఇలా ఫ్రై లాగా చేశాను అనమాట. దాన్ని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ముందే కలుపుకున్నాను అనమాట కొంచెము. తర్వాత మా రైస్ అయితే కొంచెం గట్టిగా ఉంటుంది, ఇక్కడ హాస్టల్లో సరిగ్గా చేయరు అనమాట. సో అందుకని దానిపైన క్యాప్ పెడతాం కదా, అందులో వాటర్ వస్తుంది కదా ఆవిరికి, ఆ వాటర్ కూడా నేను అలాగే వేస్తాను. మొత్తానికైతే అది ఫినిష్ అయ్యిందనమాట, మిక్స్ అయ్యిందనమాట. తర్వాత అయితే ఫైనల్గా మనకైతే ఇలాగ వచ్చిందనమాట. మేమైతే తిన్నాము. చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎలా వచ్చింది ఏంటి ట్రై చేశాక నాకైతే చెప్పండి, కామెంట్ చేయండి. నేను నా ఫ్రెండ్ అయితే తిన్నామన్నమాట. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.